ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మిత్రులు నిన్న సభలో వ్యవహరించిన తీరు కానీ లేదంటే సహజంగా వీళ్ళు సభలో అనుసరిస్తున్న తీరు కొంత ఆక్షేపణీయంగా కనిపించిన పరిస్థితి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వచ్చి మేము చూస్తున్నప్పుడు తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ ఉద్యమం యొక్క చరిత్ర ఏంటి, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, తెలంగాణ ఉద్యమ అమరవీరుల యొక్క ఆకాంక్షలు ఏంటి అనే విషయంలో వారిని అగౌరవపరిచినట్టుగా ఈరోజు నాకు కనబడుతున్న పరిస్థితి. కేవలం రాజకీయాల కోసమే సభలను వినియోగించుకోవడం అనేది నాకెందుకో కొంత ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే నేను కొత్తగా ఈ సభకు రావడం వల్లనో ఏమో. ఈరోజు మా మహేష్ కుమార్ గౌడ్ గారు మా ప్రభుత్వం యొక్క లక్ష్యాలను ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఈరోజు గణాంకాలతో సహా విశ్లేషించిన పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ సాధించుకున్న తర్వాత అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న మిత్రులు, ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారిన మిత్రులు ఎందుకో రూపాంతరం చెందినట్టుగా నాకు కనబడుతున్న పరిస్థితి. తెలంగాణ అస్తిత్వం ఎక్కడ కూడా కనపడేటట్టుగా కనిపించలేదు. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు మాట్లాడింది, గద్దర్ గారే కాదు, తెలంగాణ జాతి గీతాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయడంలో కూడా ఎందుకు వాళ్ళకు అడ్డం వచ్చిందో నాకు అర్థం కాలేదు.